మానసిక స్వేచ్ఛకు స్టోయిసిజం మార్గం. మానసిక స్వాతంత్ర్యం అనేది మన ఆలోచనలు మరియు భావోద్వేగాలపై నియంత్రణ కలిగి ఉండటం. ఇది మన జీవితాన్ని సంతోషంగా గడపడానికి కీలకమైనది. స్టోయిసిజం ఈ స్వాతంత్ర్యాన్ని పొందడంలో సహాయపడుతుంది. ఎపిక్టేటస్ ఒక గొప్ప స్టోయిక్ తత్వవేత్త. అతని జీవితం అంటే కష్టాలు, కానీ అతను తన మనస్సు యొక్క శాంతిని కనుగొన్నాడు. అతని బోధలు మానసిక స్వేచ్ఛను పొందేందుకు మార్గదర్శి. ఎపిక్టేటస్ దృక్పథం ప్రకారం మన బాహ్య పరిస్థితులు మన స్వేచ్ఛను నిర్ణయించలేవు. మన ఆత్మ నియంత్రణతో మేము స్వేచ్ఛను పొందగలము. ఇది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు అనువుగా ఉంటుంది. మానసిక స్వాతంత్ర్యం అంటే మన ప్రతిస్పందనలను నియంత్రించగలగటం. ఇది మన జీవితంలో సానుకూల మార్పులకు దారి తీస్తుంది. ఈ నియంత్రణ మన ఆత్మను శాంతంగా ఉంచుతుంది. మనసును నియంత్రించడం ద్వారా మనం నిజమైన స్వేచ్ఛను పొందగలము. ఇది మన భావోద్వేగాలను సమర్థవంతంగా నిర్వహించడానికి దోహదపడుతుంది. మన ఆలోచనలను క్రమబద్ధీకరించడం ద్వారా మనం శాంతిని పొందుతాము. భావోద్వేగాలను నియంత్రించడం మన ఆత్మ నియంత్రణలో కీలకమైన అంశం. స్టోయిసిజం మనకు సహజంగా వచ్చే నెగటివ్ భావోద్వేగాలను గుర్తించి వాటిని సమర్థవంతంగా ఎలా నిర్వహించాలో నేర్పుతుంది. ఎపిక్టేటస్ తన అనుభవాలలో ఇతరులు తనపై కలిగించే ప్రభావాన్ని కాకుండా తన ప్రతిస్పందనలను నియంత్రించడం ద్వారా మానసిక స్వాతంత్ర్యాన్ని పొందాడు. ఇది అతని జీవితానికి మార్గదర్శకమైంది. మన జీవితంలో నియంత్రించలేని అంశాలను అంగీకరించడం అనేది స్టోయిసిజం యొక్క ముఖ్యమైన భాగం. ఈ అంగీకారం మనకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను అందిస్తుంది, మన ఆత్మను బలంగా ఉంచుతుంది. మనము ఏమి నియంత్రించగలం అనేది మన దృష్టి కేంద్రీకృతమవ్వాలి. ఈ దృక్పథం మనం సాధించగలిగే, మార్చగలిగే అంశాలపై మన దృష్టిని నిలిపి ఉంచుతుంది, పరిస్థితులపై కాదని స్పష్టతనిస్తుంది. స్వాతంత్ర్యం అనేది అంతర్గతమా లేదా బాహ్యమా అనే ప్రశ్న స్టోయిసిజం పరిశీలనకు వస్తుంది. స్టోయిక్స్ మన ఆత్మపై దృష్టి పెట్టమని, అది నిజమైన స్వాతంత్ర్యానికి మార్గం అని నమ్ముతారు. ఎపిక్టేటస్ పాఠాలు మనకు జీవితంలో తనిఖీ చేయలేని విషయాలను అంగీకరించమని నేర్పుతాయి. అతని ఉపదేశాలు మనం నియంత్రించగల అంశాలపై దృష్టి పెట్టమని ప్రోత్సహిస్తాయి, విపత్కర పరిస్థితుల్లో మనల్ని స్థిరంగా ఉంచుతాయి. ప్రతిరోజు స్టోయిసిజం ఉపయోగించడం ద్వారా మన భావోద్వేగాలను సమర్థంగా నియంత్రించవచ్చు. ఉదాహరణకు, ప్రతికూల పరిస్థితులలో కూడా ప్రశాంతంగా ఉండడం, మనసును శాంతిగా ఉంచడం సాధ్యమవుతుంది. ఇది ఆనందాన్ని పెంచుతుంది. ఆలోచనా విధానంలో మార్పు మనసు స్వేచ్ఛను అందించడానికి అవసరం. ఇది మనం ప్రతిస్పందించే విధానాన్ని పునర్వ్యవస్థీకరించడంలో సహాయపడుతుంది, మన లోపలి శాంతిని పెంచుతుంది. స్వీయ విమర్శ ద్వారా మన బలహీనతలను గుర్తించడమే కాక వాటిని అధిగమించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా స్వీయావలోకనం మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి అవసరం. ఇది వ్యక్తిగత వికాసానికి దారితీస్తుంది. ఏకాగ్రత మరియు స్థిరమైన మనస్సు సాధించడానికి సంకల్పం అవసరం. ఇది జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది, మన అస్తిత్వాన్ని సార్థకంగా మార్చుతుంది. ఏకాగ్రత మరియు స్థిరమైన మనస్సు కోసం మన ఆలోచనలను క్రమంగా పర్యవేక్షించాలి. మనస్సు అశాంతిని నివారించడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి రోజువారీ ధ్యానాలు, మనోనిబ్బరత అవసరం. ఆత్మనిర్మాణం పట్ల కట్టుబాటు మన జీవిత లక్ష్యాలను సాధించడానికి కీలకం. నిరంతరం అభ్యాసం, క్రమశిక్షణ, దృఢ సంకల్పం ద్వారా మనం బలహీనతలను అధిగమించవచ్చు. వ్యక్తిగత వికాసం కోసం చిన్న ప్రయత్నాలు చేయడం మంచిది. జీవితంలో అనిశ్చితులను అంగీకరించడం ద్వారా మనం ప్రశాంతతను పొందవచ్చు. ప్రతి పరీక్షను అనుభవంగా, ప్రతి విఫలాన్ని పాఠంగా స్వీకరించడం కీలకం. స్టోయిసిజం అనిశ్చితిలో ధైర్యం నేర్పుతుంది. మానసిక స్వాతంత్ర్యం మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇది మనలో సామర్థ్యాన్ని వెలికి తీస్తుంది. మనం నియంత్రించలేని వాటిని అంగీకరించడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. మీ మనస్సును నియంత్రించడం ద్వారానే నిజమైన స్వేచ్ఛను పొందవచ్చు. స్టోయిసిజాన్ని రోజువారీ జీవితంలో అనుసరించడం ద్వారా సత్వర పరిష్కారాలు కనుగొనవచ్చు. ఇది సంతోషం, శాంతి వంటి విలువైన లక్ష్యాలను అందించగలదు.